గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థాన ఆవరణంలో నేడు పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి ముఖ్య అతిథిగా విచ్చేసి పల్లె ప్రకృతి వనం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వనంలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అధికారులు, గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తడి చెత్త, పొడి చెత్త విషయం కానీ, గ్రామ పరిశుభ్రత, పరుచు విధానం మరియు ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం, క్లాత్ బ్యాగులు గ్రామ మహిళలు తయారు చేయాలి మరియు అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి, డిఎల్పిఓ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ బన్సులాల్, ఆర్డీఓ, వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలని మనం వారం రోజుల పాటు కార్యక్రమం చేసుకుంటున్నాము. ఈ వారం రోజుల్లో మీ గ్రామంలో ఏవైతే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటే చెత్త కుప్పలు, చెత్త దిబ్బలు మరియు పారిశుద్ధ్య పరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్ క్లాగింగ్ కానీ, ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రామస్తులందరూ కూడా సహకరించాల్సి ఉంటుంది. మీ అందరు భాగస్వామ్యులు అయితేనే మీ గ్రామం పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఓన్లీ మన శానిటేషన్ వర్కర్స్ ద్వారా మనకు ఎంతో ఎక్కువ చేయడానికి సాధ్యం కాదు. బట్ గ్రామంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అంటే ముఖ్యంగా ఈ షాప్స్ వాళ్ళు ఉంటారు, రెస్టారెంట్స్, డాబాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలి. అంటే ప్రతి డాబా, ప్రతి రెస్టారెంట్లో కూడా ఒక కంపోస్ట్ పిట్ వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. పంచాయత్ సెక్రటరీ ఉన్నారా? డాబాస్, రెస్టారెంట్లు ఉన్నాయా? 2 వారాల లోపల ఏర్పాటు చేసుకోమని చెప్పండి. మన గ్రామ పంచాయతీకి ఓన్లీ ప్లాస్టిక్ డ్రై వేస్ట్ తప్పితే మిగతా వెట్ వేస్ట్ రాకూడదు. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కంపోస్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా అట్లీస్ట్ ఈ పెద్ద పెద్ద డాబాలు అంతా కూడా కంపోస్ట్ అయ్యే విధంగా చూడండి. అండ్ మహిళా సంఘాలందరూ ఉన్నారు కాబట్టి మీరు క్లాత్ బ్యాగ్స్ తయారు చేయండి అమ్మా. ఇప్పుడే మనం టెంపుల్ విజిట్ చేసుకుని వచ్చాము, అక్కడ ప్లాస్టిక్ కవర్లలో ఇస్తున్నారు. సో మీరు క్లాత్ బ్యాగ్స్ చేస్తే మీవే అక్కడ వాడే విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు. పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ చేయడానికి సులువే, మీకు కూడా ఆదాయం వస్తుంది దాని నుంచి. ప్లాస్టిక్ కూడా మనం నిర్మూలించిన వాళ్ళం అవుతాం. ఓకే, సో గ్రామస్తులందరికీ కూడా ఇంకొకటి ప్లాస్టిక్ వాడకం కూడా ఎక్కువైంది కాబట్టి అది కూడా తగ్గించే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి. సో షాప్లలో అంతా ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేసుకొని ఓన్లీ పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ వాడాలి. అండ్ మన మహిళా సంఘాల నుంచే ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి. సో దీంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నిన్న అడిషనల్ కలెక్టర్ వచ్చారు మేడం, కూడా ఏర్పాటు మహిళలతో శ్రమదానం ఉంటే అది ఏర్పాటు చేశాం మేడం. మా దగ్గర 109 గ్రూపులు ఉన్నాయి మేడం. 1091 మెంబర్స్ ఉన్నారు మేడం. నిన్న కూడా వాళ్ళకు ప్లేట్ తయారు చేసే మిషన్ కూడా కొండపాకలు ఏదో ఉందంట, తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మీరు చెప్పిన టెంపుల్ ఉంది మా దగ్గర, అది క్యారీ బ్యాగులు ప్లస్ ప్లేట్లు కూడా వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళకి సహకరించి మహిళలు అన్నింటిలో ముందుంటారు మేడం. మా దగ్గర ఈ వారోత్సవాలు కాకుండా కూడా ఇయర్లీ 3 times మీటింగ్ ఉంటుంది మేడం. అందులో వాళ్ళు చెత్త, తడి, పొడి చెత్త గురించి కూడా వాళ్ళు అవగాహన చేసి ఇంటింటికి కూడా చెప్తుంటారు మేడం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. కలెక్టర్ గారు మా గ్రామానికి ప్రధానంగా విచ్చేసినందుకు మా గణేష్ టెంపుల్ తరఫున, అదేవిధంగా మేడం మా గణేష్ చైర్మన్, మాజీ చైర్మన్ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ మేడం. కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మా గ్రామం తరఫున అందరి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గ్రామం తరఫున.